హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. హలో అండి. సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? ఇవాళ వచ్చేసి మనం షిఫాన్స్ అండ్ ఫ్యాన్సీ సారీస్ లోనే డిఫరెంట్ కలెక్షన్. ఓకే, ఫ్యాన్సీలోనే డిఫరెంట్ కలెక్షన్స్ చూడబోతున్నాం. ఫస్ట్ సారీ చూసేద్దామా? ఓకేనండి. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేసి మనం షిఫాన్ ప్రింటెడ్ శారీ అండి. సో ఇది ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. ఫాలింగ్ డైలీ వేర్ కాటన్ అన్నిటికీ చాలా హైలైట్ ఉంటుంది. అవునండి. సో మనకి ఇది వచ్చేసి మనము ఫుల్ ప్రింటెడ్ తీసుకున్నాం. క్రీమ్ బేసిక్ గా శారీ ఉంటుంది. పైన పార్ట్ లో వచ్చేసి మనకి గోల్డ్ బార్డర్ ఉంటుంది. అదే విధంగా మల్టీ కలర్ బార్డర్ కూడా యూజ్ చేస్తాం. ఇందులో లైట్ బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది, మెరూన్ బార్డర్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ కాంబినేషన్ తో ఉంటుంది అనమాట. ఓకే, మిడిల్ అంతా కూడా మనకి మ్యాంగో ప్రింట్ అన్నది హైలైట్ చేస్తారు మెరూన్ కలర్ లో. మనకి ఫుల్ క్రీమ్ కలర్ బేసిక్ గా తీసుకున్నాం కాబట్టి ఫుల్ మెరూన్ అనేది మనం మ్యాంగో డిజైన్ లాగా యూజ్ చేస్తాం. ఇందులో ఫుల్ ప్రింటెడ్ వచ్చేసి మ్యాంగోస్ వస్తుంది. టోటల్ శారీలో మనకి ఇదే విధంగా ఉంటుంది. సేమ్ బార్డర్ కూడా మనకి కంటిన్యూషన్ కింద కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. పైన ఏదైతే మల్టీ కలర్ బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద కూడా యాస్టేజ్ ఉంటుంది. అవునండి. అండ్ ఇంకా పళ్ళు కూడా మనకి ప్రింటెడ్ లోనే వస్తుంది. పళ్ళు కూడా మనకి ఏంటంటే ఈ విధంగా వస్తుంది. మనము శారీలో మనం బార్డర్ లో మల్టీ కలర్ యూజ్ చేసాం కాబట్టి అదే మల్టీ కలర్ తోటి మనం బార్డర్ ఇచ్చాం. ఇంకా ఎక్స్ట్రాగా వచ్చేసి పైన వచ్చేసి సేమ్ 3 కలర్ బార్డర్ ఇచ్చాం. మిడిల్ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ మెరూన్ కలర్ తోటి ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం కాంట్రాస్ట్ గా. ఓకే, ఇందులో కూడా మనం మ్యాంగో ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ కాంట్రాస్ట్ గా మెరూన్ బ్లౌజ్ తీసుకున్నారు. అవునండి. సో ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ ఇందులో వచ్చేసి మనకి ప్రింట్స్ చాలా ప్రింట్స్ ఉంటాయండి. డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ఫ్యాన్సీ సారీ అన్నమాట. ఓకే, సో మనకి ఇది ఏంటంటే పింక్ కలర్ సారీ తీసుకున్నాం. కాంట్రాస్ట్ గా ఉండటానికి మనం బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాం అనమాట. ఈ బ్లూ కలర్ కూడా మనం సాటిన్ బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బుటా అనేది మనం చిన్న చిన్న సర్కిల్స్ లాగా మనం బార్డర్ లో హైలైట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఒక క్రీపర్ టైప్ లో ఇంకో డిజైన్ కూడా ఇచ్చాం అనమాట. ఇందులో మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి మనము బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ని యూజ్ చేసాం. శారీలో లీఫ్ డిజైన్ అనేది మనం మిడిల్ మొత్తం హైలైట్ చేసాం అనమాట. ఓకే, ఈ బుటా అనేది మనకి టోటల్ శారీలో మనకి ఇదే విధంగా వస్తుంది. సో టోటల్ శారీ మొత్తం మంచి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనం కొంచెం డిఫరెంట్ బార్డర్ ఇచ్చాము. ఇందులో సేమ్ మనం పైన చూసిన బార్డర్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనం బ్లూ కలర్ తోటి మనం థ్రెడ్ వర్క్ అనేది ఒక బిగ్ స్టైల్లో ఒక బంచెస్ టైప్ లో మనము బార్డర్ అనేది హైలైట్ చేసాం. అండ్ మనకి క్రీపర్ డిజైన్ అన్నది కూడా బ్లూ కలర్ లోనే హైలైట్ చేస్తూ ఈ స్కర్ట్ బార్డర్ అనేది త్రూ అవుట్ సారీ మనకి ఇలాగే టోటల్ సారీ మనకి కింద పార్ట్ లో వచ్చేసి మనకి ఇదే బార్డర్ వస్తుంది, కంటిన్యూషన్ బార్డర్. ఓకే, దీని పళ్ళు పార్ట్ చూసుకున్నప్పటికీ మనం టిష్యూ పళ్ళు అండ్ థ్రెడ్ పళ్ళు ఇచ్చాం. 2 బార్డర్స్ లాగా అంటే రిచ్ పళ్ళు లాగా ఉండటానికి మనం వచ్చేసి ఒక బంచ్ వచ్చేసి టిష్యూ ఇచ్చాం. నెక్స్ట్ బంచ్ లో వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చాం. దీనికి ఆల్టర్నేటివ్ గా సేమ్ ఇచ్చేసాం. అండ్ టాజల్స్ కూడా మనకి అటాచ్ అయ్యి ఉంటుంది. సో పళ్ళు కూడా చాలా హెవీగా తీసుకున్నారు. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. అవునండి, సేమ్ మనకి శారీలో మనం ఏదైతే పింక్ ఇచ్చామో అదే బ్లౌజ్ మనం ప్లెయిన్ వచ్చేసి పింక్ బ్లౌజ్ ఇచ్చాం. 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 900 రూపీస్ కి అవైలబుల్. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ ఓన్లీ 900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి మనం బెనారస్ హ్యాండ్లూమ్ జార్జెట్ సారీ చూద్దామండి. ఇది కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ సారీ ఉంటుంది. పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. మనకి టోటల్ సారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ సారీ తీసుకున్నాం. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ కి వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాం. ఈ రెడ్ కలర్ బార్డర్ లో కూడా యాంటిక్ స్టైల్ తోటి అండ్ క్రీపర్ అండ్ వేవ్స్ డిజైన్ లాగా ఒక బార్డర్ అనేది హైలైట్ చేసాం. పైన పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ లో ఇదే విధంగా మనకి బార్డర్ ఫుల్ కంటిన్యూషన్ బార్డర్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బార్డర్ ఉంటుంది. ఓకే, మిడిల్ అంతా కూడా బ్లూ మీద మనం చిన్న గోల్డ్ బుటీస్ అనేది డ్రాప్ డిజైన్ లాగా మనము ఫుల్ డిజైన్ అనేది గోల్డ్ తోటి యూజ్ చేసాం. ఓకే, అండ్ కింద కూడా మనకి డిజైన్ చూసాము రెడ్ కలర్ కాంబినేషన్. సేమ్ బార్డర్ అనేది హైలైట్ గా ఉంటుంది. అంటే ఫుల్ శారీలో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. షోల్డర్ పార్ట్ మనకి బ్లూ ఉంది. ఫ్రిల్స్ పార్ట్ చూసినప్పటికీ మనకి ఈ విధంగా వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్. మనం బార్డర్ రెడ్ ఇచ్చాం కదా.
ఇది వచ్చేసి మనకి ఫ్రిల్ డిజైన్ లో. ఫ్రిల్ డిజైన్ ఏంటంటే మనం ఇక్కడ బిగ్ స్టైల్లో వచ్చేసి పెద్ద పెద్ద బుటాలాగా మనము ఫ్రిల్స్ ఇచ్చామన్నమాట. ఓకే, బ్లూ అండ్ రెడ్ కలర్ మంచి కాంట్రాస్ట్ లో తీసుకున్నారు. కింద ఫ్రిల్స్ వచ్చేసరికి రెడ్ మీద మనకి బుటీస్ అన్నది హైలైట్ అవుతూ సేమ్ బార్డర్స్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ మనకి బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనము రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాం. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి మనకి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. ఓకే, శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ దీని పళ్ళు కూడా చూద్దాం. దీని పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు లాగా ఇచ్చామండి. ఒక యాంటిక్ స్టైల్లో మనము గోల్డ్ తోటి పళ్ళుని యూజ్ చేసాం. సో ఇది కూడా కాంట్రాస్ట్ రెడ్ లోనే తీసుకొని ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబోజ్ అవుతున్నట్టుంది కదా. అవునండి. ఇందులో కూడా గోల్డ్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్, ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. డిజైన్స్ కూడా మనకి సింగిల్ డిజైన్ కావాలన్నా కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8200 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 8200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనము కోటా శారీ, పీచ్ కలర్ శారీ తీసుకున్నాం, లైట్ కలర్. దీనికి కాంట్రాస్ట్గా వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చామన్నమాట. ఇందులో కూడా మనం ఒక టెంపుల్ డిజైన్ లాగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది బార్డర్లో హైలైట్ చేసాం. పైన టోటల్ బార్డర్ వచ్చేసి మనకి శారీలో ఇదే విధంగా వస్తుంది. మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే మనము పీచ్ కలర్ శారీ పైన లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ తోటి ఈ విధంగా మనము నిలువు స్ట్రైప్స్ లాగా ఒక డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. టోటల్ శారీలో మనకి ఈ డిజైన్ ఉంటుందండి. ఓకే, ఫుల్ టోటల్ శారీ ఫుల్ శారీ మొత్తం ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే డార్క్ బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది. టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో దీని పళ్ళు పాటు చూసుకున్నప్పటికీ మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, పళ్ళు కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లోనే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని డైమండ్ షేప్ లో ఒక బాక్స్ స్టైల్లో మనం పళ్ళు యూజ్ చేసాం. ఓకే ఓకే, దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి సేమ్ బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చామన్నమాట. ఇది కూడా మనం కొంచెం థిక్ మెటీరియల్ లాగా వస్తుంది. బ్లౌజ్ లో 2 sides బార్డర్ అనేది కంటిన్యూషన్ బార్డర్. ఓకే, సో ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్, ఇందులో మన దగ్గర చాలా కలర్స్ డిజైన్స్ ఉంటాయండి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1550 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1550. క్రేప్ శారీ అండి. సో మనకి ఇది ఏంటంటే వాషబుల్ మెటీరియల్ ఉంటుంది, మనకి హెవీగా కనిపిస్తుంది అనమాట, రిచ్ లుక్ ఉంటుంది శారీ కూడా. మనం శారీ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ శారీ తీసుకున్నాం. పైన బార్డర్ చూసినట్టు మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాం. ఈ బార్డర్ లో కూడా 2 వేరియేషన్ తోటి మనం 2 డిజైన్స్ బార్డర్ ఇచ్చాం. గోల్డ్ బార్డర్ అండ్ వచ్చేసి డిజైన్ బార్డర్ ఇచ్చాం అనమాట. పైన పాటు మనకు బార్డర్ లో మనకి ఇదే విధంగా వస్తుంది. మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే మనము రెడ్ కలర్ కాంబినేషన్ పైన జరీ అనేది హైలైట్ అవడానికి బుటీ స్టైల్ మ్యాంగో డిజైన్ అనేది ఈ విధంగా బంచెస్ టైప్ లో మనం ఫుల్ డిజైన్ ఇచ్చాం. ఈ బుటీ కూడా మనకి శారీలో ఫుల్ శారీ డిజైన్ ఫుల్ డిజైన్ వస్తుంది. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది హైలైట్ అవునండి. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కూడా కింద కూడా సేమ్ వస్తుంది. ఓకే, దీని పళ్ళు చూసుకున్నప్పటికీ రిచ్ పళ్ళు. సో పళ్ళు మనకి చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు. అవునండి. సో మనకి శారీ హెవీ ఉంది కాబట్టి మనం పళ్ళు కూడా ఇంకా రిచ్ పళ్ళు లాగానే యూజ్ చేస్తాం. ఇందులో కూడా జరీ అనేది హైలైట్ గా ఫ్లవర్ డిజైన్ టైప్ లో ఒక రిచ్ పళ్ళు ఇచ్చాం. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, రెడ్ కలర్. శారీ అంత హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ 2 sides కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో కూడా కలర్స్ 4 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1150 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1150 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో టెంపుల్స్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి హైలైట్ ఉంటుంది. అవునండి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి, లైట్ వెయిట్ శారీ ఉంటుంది. మనం పింక్ కలర్ శారీ తీసుకున్నాం. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ప్యాచ్ వర్క్ ఇచ్చాం రా సిల్క్ తోటి. మిడిల్ మొత్తంలో మనం వచ్చేసి ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చాం అనమాట. ఈ శారీలో మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఈ కింద బార్డర్ చూసుకున్నప్పటికీ మనకి ఈ విధంగా వస్తుంది. సో పైన ప్లెయిన్ ఇచ్చి బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు. సో మనకి ఈ బార్డర్ అనేది చాలా వెల్వేట్ అవుతుంది. కింద వచ్చేసి మనం పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చాం. అలాగే వచ్చేసి టిష్యూ తీసుకున్నాం అనమాట. మిడిల్ బార్డర్ లో టిష్యూ పైన వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసాం అనమాట. ఈ టిష్యూలో కూడా మనము పింక్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ డిజైన్ అనేది మనము పికాక్ డిజైన్ ని హైలైట్ చేసాం బార్డర్. ఓకే, సో మల్టీ కలర్ లో మనకి డిజైన్ అనేది ఇలాగే కంటిన్యూ అవునండి. పైన వచ్చేసి మనము గోల్డ్ బార్డర్ ప్యాచ్ వర్క్ ఇచ్చాం, ఒక బంచ్ టైప్ లో ఉండటానికి బార్డర్ అనేది
ఈ విధంగా ఇచ్చాం. సో మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఈ హైలైట్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఈ పింక్ బార్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ సేమ్ అవుతుంది. సో దీనికి బ్లౌజ్ హైలైట్ అని చెప్పొచ్చు. అవునండి. సో మనకి శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ తో చాలా హైలైట్ అవుతుంది. ఇది రిబ్బన్ వర్క్ అనేది మనకి ఫుల్ బ్లౌజ్ ఇచ్చేసాం అన్నమాట. క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకొని రిబ్బన్ వర్క్ అనేది మనకి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ మొత్తం ఇలాగే ఉంటుంది. అవునండి, ఫుల్ బ్లౌజ్ కి మనకి ఇలాగే ఉంటుంది. ఈ బ్లౌజ్ ఏంటంటే డిజైనర్ వేర్ లాగా మనకి బాగుంటుంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2300 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా సిల్క్ సారీ అండి. సో మనము క్రీమ్ బేసిక్ గా శారీ కలర్ తీసుకున్నాం. పైన పార్ట్ చూసినప్పుడు మనము పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. ఈ బార్డర్ కూడా మనం థ్రెడ్ వర్క్ తోటి యూజ్ చేస్తాం అన్నమాట. బార్డర్ మిడిల్ మొత్తం వచ్చేసి మనం లైన్స్ లాగా బార్డర్ తీసుకున్నాం. అవుట్ లైన్ వచ్చేసి టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఈ పైన పార్ట్ వచ్చేసి మనకి టోటల్ శారీలో పింక్ కలర్ బార్డర్ అనేది వస్తుంది అన్నమాట. ఈ మిడిల్ చూసుకున్నట్లయితే మనము పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి క్రీమ్ బేసిక్ గా ఉంది కాబట్టి మనం బూటీ స్టైల్ అనేది హైలైట్ చేసాం. ఇందులో కూడా ఈ బూటీ స్టైల్ లో మనం సీక్వెన్స్ డిజైన్ కూడా యూజ్ చేసాం. ఓకే. సో ఈ బూటీస్ కూడా మనకి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇంకా అందంగా ఉంది. మనకి లైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి డార్క్ బూటీ రావడం వల్ల చాలా బాగుంది, చాలా హైలైట్ అయింది. శారీ మొత్తం కూడా ఈ బూటీస్ అనేది కంటిన్యూ. అవునండి. మనకి టోటల్ శారీలో కూడా ఇంతే లెంత్ లో వస్తుందండి బుట్ట కూడా. ఓకే. కింద బార్డర్ వచ్చేసి మనము 2 కాంట్రాస్ట్ గా, పైన పింక్ ఉంది కాబట్టి కింద వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నాం. సేమ్ బార్డర్ తీసుకున్నాం. అదే విధంగా టెంపుల్ డిజైన్ కూడా ఉంటుంది. సో కాంట్రాస్ట్ కాబట్టి పైన మనకి పింక్ వస్తుంది, కింద బ్లూ బార్డర్ వచ్చేసరికి స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ పళ్ళు మనం చాలా సింపుల్ ఫినిషింగ్ ఇచ్చాము. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే కడ్డీలా తీసుకొని మనకి టాజల్స్ కూడా అవైలబుల్ ఉంది. బ్లౌజ్ చూసుకున్నప్పటికీ ప్లెయిన్ బ్లౌజ్, సేమ్ క్రీమ్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఇచ్చాం. ఓకే. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. క్రీమ్ బేసిక్ ఉంటుంది. మన కలర్స్ అనేటివి డిఫరెంట్ కలర్స్. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2250 రూపీస్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 2250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ శారీ అండి. ఇది కూడా మనము 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. శారీలో పైన పార్ట్ లో కూడా మనం 2 బార్డర్స్ తీసుకున్నాం. గోల్డ్ బార్డర్, జరీ బార్డర్ వస్తుంది అండ్ సిల్వర్ బార్డర్ వస్తుంది అనమాట. 2 బార్డర్స్ అనేది హైలైట్ అయితే బార్డర్ లో. మిడిల్ మొత్తంలో వచ్చేసి పైన వచ్చేసి మనం లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. కింద బార్డర్ లో పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. 2 షేడ్స్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ యూజ్ చేసామండి. ఫుల్ వచ్చేసి లీఫ్ డిజైన్ అనేది మనం క్రీమ్ బేసిక్ అవుట్ లైన్ తీసుకొని మిడిల్ లో వచ్చేసి గోల్డ్ తోటి మనం బూటీ లాగా ఫిల్లింగ్ వర్క్ చేసాం. ఓకే. సో శారీ మొత్తం కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లోనే కంటిన్యూ అవుతుంది. ఆరెంజ్ ఫుల్ శారీ మనకి ఇదే విధంగా వస్తుంది. సో ఫుల్ శారీ మనకి ఆరెంజ్ అండ్ పింక్ లో కంటిన్యూ అవుతూ మనకి లీఫ్ బూటీస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ యాస్టీస్ పైప్ ఏదైతే బార్డర్ ఉందో అదే సేమ్ బార్డర్ మనకి కింద కూడా 2 బార్డర్స్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్స్. సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ పళ్ళు మనకి సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది. అవునండి. మనకి శారీలో ఫుల్ గా బుట్టి ఇచ్చాం కాబట్టి థ్రెడ్ వర్క్ తోటి మనం పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు లాగా ఇచ్చాం ఇందులో. ఓకే. అది కూడా గోల్డ్ టిష్యూ పళ్ళు అనేది హైలైట్ చేశారు. బ్లౌజ్ చూసుకున్నప్పటికీ క్రేప్ బ్లౌజ్ ఇచ్చాం, పింక్ కలర్ కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. కంప్లీట్ మనకి ప్లెయిన్ క్రేప్ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 4200 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 4200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ అవి వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కట్ చూద్దాం. సో వ్యూయర్స్, ఇందులో మనం పింక్ కలర్ కాంబినేషన్లో శారీ చూసాం. ఇప్పుడైతే బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ కట్టి చూస్తున్నాం. శారీ మొత్తం కూడా బ్లూలోనే ఒక 2 కలర్స్ అనేది మనకి వేరియేషన్ కనిపిస్తుంది. పైనుంచి చూసినట్టయితే మనకి పై బార్డర్ కూడా 2 వేరియేషన్లో ఉంటుంది. ఒకటి సిల్వర్ ఉంటుంది, ఒకటి గోల్డ్. సో ఈ 2 కాంబినేషన్లోనే బార్డర్ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్, బ్లూలోనే 2 షేడ్స్, లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్తో మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి బుటీస్ అనేది ఒక లీఫ్ బుటీస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ లీఫ్ బుటీ చూసినట్టయితే మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్తో హైలైట్ అవుతూ మిడిల్ అంతా కూడా జెరీ ఫీలింగ్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ లీఫ్ బుటీస్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా కింద పార్ట్ కూడా యాస్టీస్ పైన ఏదైతే చూసామో సిల్వర్ అండ్ గోల్డ్ అదే బార్డర్ కింద కూడా
కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్లో చూసినట్టయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది. హాఫ్ అంతా ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ నుంచి కూడా మనకి లీఫ్ బుటీస్ అనేది చాలా దగ్గరగానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే పైనుంచి ఏదైతే సిల్వర్ గోల్డ్ బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి పళ్ళు చాలా సింపుల్గా తీసుకున్నారు. జస్ట్ మనకి గోల్డ్ కలర్ కడ్డీ పళ్ళు అనేది హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా మనకి ఇంతే సింపుల్గా ఉంటుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా హైలైట్ అవుతుంది. లేదైనా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రింటెడ్ శారీ అండి. ఓకే, ఇది కూడా మనకి హ్యాండ్ ప్రింట్ శారీ వస్తుంది. మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తోటి శారీ ఉంటుంది. పైన పార్ట్ లో మనకి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. ఇందులో కూడా జరీ బార్డర్ అనేది ఉంటుంది. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ 2 బార్డర్స్ ఉన్నాయి. మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే ఒక యానిమల్ ప్రింట్ అనేది ఉంటుంది. గ్రీన్ మీద మనకి గ్రీన్ బేసిక్ మీద క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేస్తూ చేశారు. సో మనకి శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ గా మనం లైట్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఒక యానిమల్ డిజైన్ అనేది డిఫరెంట్ ప్రింట్ అనేది ఇందులో మనం చూడొచ్చు. డిఫరెంట్ యానిమల్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా ఈ ప్రింట్ టోటల్ శారీ వచ్చేసి మనకి ఫుల్ ప్రింట్ ఉంది. ఇది సేమ్ బార్డర్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. ఓకే, సో పైన ఏదైతే పింక్ అండ్ బ్లాక్ బార్డర్ ఉందో కింద కూడా అదే పింక్ అండ్ బ్లాక్ బార్డర్ గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. పళ్ళు పాటు చూసుకున్నప్పటికీ మనం ఓన్లీ బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నాం. అది కూడా ఇందులో కూడా మనకి ఫిగర్ ప్రింట్ వస్తుంది. ఓకే, బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనం లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ఇక్కడ వచ్చేసి ఫిగర్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. జస్ట్ అవుట్ లైన్ లాగా మనం హైలైట్ చేస్తూ మనం ఒక ఫిగర్ ప్రింట్ హైలైట్ చేస్తూ అండ్ కింద కూడా మనకి సేమ్ ఒక డిజైన్ అన్నది ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ చూద్దాము. దాని బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్. సో కాంట్రాస్ట్ తీసుకున్నాము కంప్లీట్. శారీలో ఎల్లో కలర్ ఉంది కాబట్టి మనం కాంట్రాస్ట్ కొనడానికి లెమన్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాం. 2 సైడ్ హ్యాండ్స్కి వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది. సో ఇందులో ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్. ఇందులో చూస్తే మనకి చాలా ప్రింట్స్ అవైలబుల్ ఉంటుందండి. కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి, ప్లస్ అనిమల్ ప్రింట్స్ ఉన్నాయి, ఓన్లీ డిజైన్ ప్రింట్స్ ఉన్నాయి, చాలా ప్రింట్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1600 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనము డిజైనర్ పార్టీ వేర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వర్క్ శారీ కాబట్టి ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి మనం లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం శారీ. పైన పార్ట్ చూసుకున్నప్పటికీ మనం ఇక్కడ వచ్చేసి ఒక కుందన్ వర్క్ లాగా మనం బార్డర్ యూజ్ చేస్తాం అనమాట. పైన పార్ట్లో కుందన్ వర్క్ వస్తుంది అండ్ వచ్చేసి థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది కూడా ఈ బార్డర్ లో హైలైట్ అవుతుంది. ఈ పైన పార్ట్లో వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు ఈ బార్డర్ అనేది కంటిన్యూషన్ బార్డర్. ఓకే, మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ పైన మనం ఇక్కడ వచ్చేసి స్టిక్కింగ్ వచ్చేసి కుందన్స్ ఇచ్చాం. హనీ కలర్ కుందన్స్ అనేది మనకి చాలా దగ్గరగా ఈ కుందన్స్ అనేది షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇదే బార్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనకి ఫ్యాన్సీ శారీ కాబట్టి బార్డర్ వచ్చేసి 3 సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది. ఫ్రిల్ పార్ట్ చూసుకున్నప్పటికీ మనకి ఈ విధంగా వస్తుంది, హాఫ్ డిజైన్ వస్తుంది. సో మనకి కట్టుకున్నప్పుడు వేరియేషన్ తెలియడం కోసం ఫ్రిల్ పార్ట్ లో మనకి హాఫ్ అంతా ప్లెయిన్ ఉంటుంది, ఇంకో హాఫ్ అంతా కూడా సేమ్ కుందన్ వర్క్ అండ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ మనకి ఇదే విధంగా ఉంటుంది. దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓన్లీ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకొకటి వచ్చి దీనికి డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుందండి. 2 బ్లౌజెస్ దీనికి 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి ప్లెయిన్ మనం ప్యాటర్న్ కుట్టించుకోవడానికి, ఇంకోటి కంప్లీట్ డిజైనర్ వేర్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫిల్లింగ్ వర్క్ తోటి మనకి జరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది. బోట్ నెక్ నెక్ బ్లౌజ్ నెక్ డిజైన్ వస్తుంది అండ్ వచ్చేసి ఫిల్లింగ్ వర్క్ లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. బ్లూ మీద జరీ వర్క్ అనేది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంతే హెవీగా ఉంటుంది మనకి. అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫుల్ డిజైన్ అనేది మనకి ఫుల్ బ్లౌజ్ వర్క్ వస్తుంది. ఓకే, సో దీనికి 2 బ్లౌజెస్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ ఇందులో కూడా మన దగ్గర వచ్చేసి కలర్స్ అవైలబుల్ ఉందండి. కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 3200 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ విత్ డిజైనర్ బ్లౌజ్ మనకి 3200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, కోటా ప్రింటెడ్ శారీ అండి. ఇది వచ్చేసి మనం మల్టీ కలర్ శారీనే తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ని యూజ్ చేసాం అనమాట. పైన పార్ట్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ బార్డర్ లాగా యూజ్ చేసాం. మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే మనము ఫ్లవర్ ప్రింట్ పెద్ద బంచెస్ టైప్లో మనము డిజిటల్ ప్రింట్ అనేది ఇందులో చేసాం అనమాట. ఫుల్ ప్రింట్ టోటల్ శారీ కూడా మనకి ఇదే ప్రింట్ వస్తుంది.
ఫుల్ శారీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ఫ్లవర్ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ డిజిటల్ ప్రింట్ హైలైట్ అవుతూ ఉంటుంది ఫుల్ శారీ. సో దీని బ్లౌజ్ చూద్దాము. దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి ప్లెయిన్ 2x2 బ్లౌజ్ వస్తుందండి. ఇది కూడా మనకి ఓకే. సో ఇందులో మనకి ఎడ్జెస్ అంతా కూడా గ్రీన్ ఉంది కాబట్టి మనం గ్రీన్ బ్లౌజ్ ఇచ్చేసాం, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాం. లేదా ఇందులో ఉన్న కలర్స్ ఏది ప్రిఫర్ చేసినా కూడా హైలైట్ ఉంటుంది కాంట్రాస్ట్. ఇందులో ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్. ఇందులో వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ లో వచ్చేసి మన దగ్గర చాలా ప్రింట్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ ప్రైస్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 500 రూపీస్కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ 500 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా పెట్టుబడులు కానీ చిన్న మనం బయటకు వెళ్ళడానికి ఆఫీస్ వేర్కి చాలా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ కూడా మనం డిజైనర్ శారీ చూద్దామండి. సో మనము బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాం. బ్లాక్కి కాంట్రాస్ట్గా వచ్చేసి గోల్డ్ కలర్ యూజ్ చేసాం. పైన పార్ట్ చూసుకున్నప్పుడు పైన వచ్చేసి మనం ఒక పట్టి బార్డర్ గోల్డ్ కలర్ యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ బార్డర్ కూడా ఒకటి వస్తుంది పైన వచ్చేసి. ఈ బార్డర్ మనకి 2.5 మీటర్ వరకు ఈ 2 బార్డర్స్ అనేది హైలైట్ అవుతుంది శారీలో. మిడిల్ మొత్తంలో మనకి ప్లెయిన్ బ్లాకే ఉంటుంది అనమాట, జార్జెట్ ప్లెయిన్ బ్లాక్ ఉంటుంది. ఈ కింద బార్డర్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కింద బార్డర్ తో మనకి చాలా హైలైట్ అవుతుంది శారీ మొత్తం కూడా. కట్ వర్క్ అనేది హైలైట్ చేశారు ఇందులో. సో మనకి పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ గా వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది కట్ వర్క్ తోటి గోల్డ్ తోటి ఇచ్చాం. ఈ బార్డర్ అనేది మనకి గోల్డ్ వర్క్ బార్డర్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి కట్ వర్క్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో డిజైన్ అవే శారీ కాబట్టి మనకి స్టార్టింగ్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. మనకి ఇదే బార్డర్ సేమ్ 3 సైడ్స్ పళ్ళు టైప్ లో కూడా ఇదే వస్తుంది. ఓకే. దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికే మనకి గోల్డ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ బార్డర్ మనకి హ్యాండ్స్ కి కూడా మనం 2 బార్డర్స్ అనేది ఇస్తాం బ్లౌజ్. ఓకే. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. సేమ్ వర్క్ లోనే విత్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2400 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము చందేరి వెరైటీ అన్నమాట. ఇది కూడా డిజైనర్ శారీ అండి. మనము లైట్ నావీ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ దీన్ని కాంట్రాస్ట్ గా వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ గా ఇచ్చామన్నమాట. ప్లెయిన్ సాటిన్ బార్డర్ వస్తుంది. ఈ మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే మనము సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి బుటీ అనేది హైలైట్ చేసాం అనమాట. బ్లూ మీద కంప్లీట్ మనం సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ అనేది హైలైట్ చేసాం. అవునండి. ఇది ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ నుంచి ఫుల్ బుటా అనేది హైలైట్ అవుతుంది శారీలో కూడా. అంటే మనకి షోల్డర్ పార్ట్ లో ఎంత లెంతీలో ఉందో అంత లెంతీలో శారీలో కూడా ఫుల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పైన ఏదైతే మనం రెడ్ కలర్ బార్డర్ తీసామో సేమ్ బార్డర్ కింద సేమ్ ప్లెయిన్ రెడ్ కలర్ బార్డర్ కింద బార్డర్ వస్తుంది. ఓకే. సో శారీ మొత్తం ఇలాగే రన్ అవుతూ ఉంటుంది. దీనికి పళ్ళులో కొంచెం స్పెషల్ పళ్ళు ఉంటుందండి. 2 పళ్ళుస్ లాగా ఇచ్చాం. ఇక్కడ కూడా మనకి కింద పార్ట్ హ్యాంగింగ్ పార్ట్ లో వచ్చేసి సిల్వర్ కలర్ తోటి వేవ్స్ డిజైన్ ఇచ్చాం పళ్ళులో. నెక్స్ట్ వచ్చేసి దీని పైన పార్ట్ లో వచ్చేసి రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి మనము క్రాస్ లైన్స్ అనేది పళ్ళులో యూజ్ చేసాం. ఓకే. పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది. ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు అని చెప్పొచ్చు. ఇది కూడా 2 వేరియేషన్స్ తో హైలైట్ అవుతూ ఉంది. దీనికి బ్లౌజ్ చూసుకున్నప్పటికీ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం. రా సిల్క్ తోటి రెడ్ బ్లౌజ్. సో శారీ అంతా బ్లూ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ రెడ్ తీసుకున్నాము. 2 సైడ్స్ కూడా రెడ్ కలర్ బార్డర్ ఉంటుంది. దాంతో పాటు మనకి వేవ్స్ డిజైన్ బార్డర్ కూడా వస్తుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో వచ్చేసి మన దగ్గర సింగిల్ డిజైనే ఉంటుందండి. ఇది డిజైనర్ పీస్ కాబట్టి ఈ డిజైన్ లో సింగిల్ పీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2800 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా డిజైనర్ వేర్ శారీ అండి. ఇది వచ్చేసి మనం గ్లాస్ టిష్యూ శారీ తీసుకున్నాం. గ్లాస్ టిష్యూ వచ్చేసి క్రీమ్ బేసిక్ గా ఉంటుంది. మనకి పైన పార్ట్ లో వచ్చేసి పింక్ వచ్చేసి బాక్స్ స్టైల్లో ఉంటుంది ఒక బార్డర్. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చాం. మిడిల్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఇది ఇక్కడ వచ్చేసి మనం ఎంబోజింగ్ ఫ్లవర్స్ లాగా మనము ఇక్కడ బ్రాసో డిజైన్ అనేది హైలైట్ చేస్తాం పింక్ కలర్ కాంబినేషన్ తోటి. ఓకే. సో కంప్లీట్ శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కింద కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ తో హైలైట్ అవుతూ ఉంటుంది. సేమ్ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా ఇదే ప్రింట్ హైలైట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి క్రేప్ బ్లౌజ్. క్రేప్ లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చామన్నమాట. హ్యాండ్స్ కి వచ్చి మనకి బార్డర్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయా? ఓన్లీ ఇది డిజైనర్ శారీ అండి. క్రీమ్ బేసిక్ గా ఉంటుంది కానీ ఇందులో కలర్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2100 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి.
సో వ్యూవర్స్ చూసాం కదా ఈ రోజు దివ్య కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్స్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.